హైడ్రాకి వ్యతిరేకంగా సోమాజిగూడలో నిరసనలు జరిగాయి. తమ ఇళ్లని అన్యాయంగా తొలగించే ప్రయత్నం జరుగుతోంది అంటూ బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా వాసులు ఆందోళన చేపట్టారు. పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకోమంటూ ప్లాకార్డులు ప్రదర్శించారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. హైడ్రాకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న స్థానికుల వర్షన్ ఏంటో మా కరెస్పాండెంట్ శ్రవణ్ రిపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ సోమాజిగూడ వద్ద భారీగా జనాలందరూ కూడా హైడ్రాకి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చారు. పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. గో బ్యాక్ హైడ్రా అనేటువంటి బోర్డులు వాళ్ళ చేతిలో మనకు కనిపిస్తున్నాయి, ప్లకార్డులు వాళ్ళ చేతిలో కనిపిస్తున్నాయి. సేవ్ ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా అనేటువంటి ప్లకార్డులు కనిపిస్తున్నాయి. మాట్లాడదాం మహిళలతో. వాళ్ళు ప్రధానంగా రోడ్ల మీదకి రావడానికి గల కారణం ఏంటమ్మా? రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఎందుకు హైడ్రాకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు? ఇప్పుడు గరీబుల ఇండ్లు ఒక 1000 ఎకరాల కొద్దిగా లేవు. ఎవరికున్నా ఒక 50 గజాలు 100 గజాలు ఫ్లాట్లే. అవి తాతల నాడు నుంచి ముత్తాతలు, నేను ఈడ పెరిగిన ఈ రోడ్ ఏందనేది, ఏరియా ఏందనేది, ఇక్కడ ఎట్లా ఉన్నాము, ఏ రకంగా బ్రతికినాం అనేది నాకు తెలుసు. దానమన్నా 4 మాటలు గెలిపించినాం మాకు బిఎస్ మక్తాకి. మరి ఇప్పుడు మాకు గొంతు మీద కత్తి పెట్టినట్టు చేస్తున్నాడు. అది పద్ధతి కాదు. దానమన్నా ఎక్కడున్నా వచ్చి నువ్వు ఆదుకుంటావా? కేసీఆర్ అన్న ఆదుకుంటాడా? కేటీఆర్ అన్న ఆదుకుంటాడా? ఎవరు ఆదుకుంటారు? ఎవరు వస్తారు? మా బీదల్లో నెత్తులు కొట్టి చేయడం పద్ధతి కాదు. 50,000 మంది ఉంటాం. మొత్తం 50,000 మంది అందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారా? మీకు నోటీసులు ఇవ్వలేదు కదా, ఎందుకు అందరు రోడ్ల మీదకి వచ్చారు? నోటీసులు ఇవ్వకపోతే ఇచ్చేసారు కదా, నోటీసులు ఇచ్చారు, చెప్తారు. ఎలక్షన్ రాగానే చెప్తారు ఇది. మరి ఇట్ట చేయటం ఘోరం కదా, బీదవాళ్ళం కదా, మేము అందరం చేయొద్దు కదా. पूरे कितने घर रहते हैं? पूरे घर 50-60 घर हैं भैया. तो वो मख्ते में भी आए, तब ये मख्ते में भी आएंगे ना. हम लोग गरीबा हैं, कहाँ जाएंगे? ऐसा आके लगाए तो नोटिस हम लगा. वो कौन सा मक्ता में नोटिस दिए? हाँ वहाँ दिए, तब ये मख्ते में भी देंगे ना. तो इसलिए हम लोग वो मख्ते वालों को सपोर्ट करना चाह रहे. సో బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తాలో ఉన్నటువంటి ఇళ్లను తొలగిస్తారు అనేటువంటి భయంతో ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి గో బ్యాక్ హైడ్రా అనేటువంటి ప్లకార్డులు పట్టుకొని నిరసన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి, పేదవాళ్ళు తరతరాల నుంచి, మా తాతల నుంచి కూడా మేము ఇక్కడే నివసిస్తున్నాము, చిన్న చిన్న ఇళ్లలో ఉన్నాము, 30 గజాలు 50 గజాలకు సంబంధించిన ఇల్లులు మాత్రమే మావి. సో మా ఇల్లులు తొలగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మాకు అందింది కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తున్నాం అనేది బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తాకి సంబంధించినటువంటి మహిళలు, వృద్ధులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. కెమెరామెన్ శేషుతో శ్రవణ్, TV9 సోమాజిగూడ నుంచి.